వెల్కమ్ టు జీకే హౌస్. సో అర్థమెటిక్లో భాగంగా ఇవాళ టాపిక్ వచ్చేసి వాల్యూమ్స్ అండ్ సర్ఫేస్ ఏరియాస్, ఘనపరిమాణాలు, ఘనాలు మరియు ఉపరితలాలు తెలుగులో. దీని గురించి మనం ఎట్లా కాన్సెప్ట్ ఉంటుంది ఫస్ట్ చూసుకుంటే, వాల్యూమ్ ఇది క్యూబాయిడ్. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్యూబాయిడ్. వాట్ ఈజ్ క్యూబాయిడ్? క్యూబాయిడ్ అంటే ఏంటిది? 3 డైమెన్షనల్ ఫిగర్స్. వాల్యూమ్స్ అన్నప్పుడే ఇవి 3 డైమెన్షనల్ ఫిగర్స్. లెంత్, హౌస్ తీసుకుంటే లెంత్, బెర్త్ అండ్ హైట్ 3 ఉంటుంది. దీస్ ఆర్ ది 3 డైమెన్షనల్ ఫిగర్స్. ఇవి 3 డైమెన్షన్లో ఉంటాయి. ఓకేనా? ఈ 3 డైమెన్షనల్ ఫిగర్స్కు దీనికి ప్రక్కతలం, ఉపరితలం మొత్తం అవన్నీ ఉంటాయి కదా, దాని గురించి మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక క్యూబాయిడ్. క్యూబ్ ఉంటుంది, మళ్ళీ క్యూబాయిడ్ ఉంటుంది. సో దీన్ని తీసుకుంటే 4 సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. దీన్ని తీసుకుంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా లేకుంటే, ఈక్వల్గా ఉంటే క్యూబ్. లెంత్, బెర్త్, హైట్. మన రూమ్ మ్యాక్సిమం ఏంటంటే లెంత్, బెర్త్, హైట్ డిఫరెంట్ ఉంటుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ క్యూబాయిడ్. క్యూబ్కి వచ్చేసి అది ఘన మూలం అంటారు, ఘనం అంటేనో క్యూబ్. మన పాచికలు ఉంటాయి కదా డైస్, అది వచ్చేసి లెంత్, బెర్త్, హైట్ అన్నీ సేమ్ ఉంటాయి. అది ఘనానికి తీసుకోవచ్చు. ఇది ఘన మూలము క్యూబాయిడ్ అంటే లెంత్, బెర్త్, హైట్ ఏవి కూడా ఈక్వల్గా ఉండవు, దాన్ని క్యూబాయిడ్ అంటారు. 3 ఉంటాయి, లెంత్ ఉంటుంది, బెర్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది. బట్ ఈ 3 కూడా ఈక్వల్గా ఉండవు, దాన్ని క్యూబాయిడ్ అంటారు. దీనికి ఫార్ములా వచ్చేసి వాల్యూమ్ వచ్చేసి L/B/H. L/B/H ఫార్ములా డైరెక్ట్ గుర్తుంచుకోండి. ఓకేనా? టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6 సైడ్స్ ఉంటాయి. టోటల్ అంటే 6 ఉంటాయి. మామూలుగా ఒకవేళ లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే పక్క తల 4 గోడ ఉందనుకో, సున్నం ఎత్తే ఏమిస్తాం? 1 కలర్స్ వేసినప్పుడు 1, 2, 3, 4 దిక్కులు వేసుకుంటాం. 4 దిక్కులు వేసుకుంటాం. అదేమవుతుంది? దాన్ని ఏమంటారు? పక్క తలాలు. లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఒకవేళ 4 తలాలతో పాటు పైన కింద ఇవన్నీ తీసుకుంటే అది మొత్తం 6 తలాలు అవుతుంది. ఓకేనా? రైట్. ఇది మర్చిపో. ఉపరితల వైశాల్యాలు, ఇది పక్కతల, ఉపరితల వైశాల్యాలు, ఇవి మర్చిపోద్దు. ఫార్ములా వచ్చేసి L/BH LB + BH + LH 4 సైడ్లు ఉంటాయి. ఒకవేళ ఇది ఉండదంటే LH × L + B, 2H × L + B, ఇదో 2 × LB BH + LH ఫార్ములా. మామూలుగా ఏంటంటే రెక్టాంగులర్ ఫార్ములానే ఎక్స్టెన్షన్ చేసుకుంటారు. ఇక్కడ రెక్టాంగులర్ ఫార్ములానే ఎక్స్టెన్షన్ చేసుకుంటారు. ఎట్లా చూడండి ఒకసారి. ఇది ఒక రెక్టాంగిల్ తీసుకుంటే, ఈ రెక్టాంగిల్ ఇది L, ఇది B. దీనికి వచ్చేసి ఒక హైట్ H పైకి రాస్తున్నా, ఇది హైట్. చూడండి, పెరిమీటర్ అంటే పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ 2 × L + B. ఇక చూడు, 2 × L + B. ఇది మీకు ఖచ్చితంగా తెలుసు రెక్టాంగిల్. ఒకవేళ ఈ పెరిమీటర్కు హైట్ మల్టిపుల్ చేస్తే, పెరిమీటర్ను ఎత్తుతోని గుణించినప్పుడు నీకు పక్క తల వైశాల్యాలు వస్తాయి, 4 తల వైశాల్యాలు వస్తాయి. నాట్ ఓన్లీ ఫర్ దిస్, ఎనీ 3 డైమెన్షనల్, ఏ త్రిజామితీయ గణాలైనా కూడా ఇదే ఫార్ములా. పెరిమీటర్ ఇంటూ హైట్ చేసినప్పుడు, పెరిమీటర్ ఇంటూ హైట్ చేస్తే నీకు పక్కతల వైశాల్యాలు వస్తాయి. లేదు, ఏరియా ఇంటూ హైట్, ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఎంత? L/B. ఏరియా ఇంటూ హైట్ చేస్తే నీకు ఘన పరిమాణం, వాల్యూమ్, ఘన పరిమాణం వస్తుంది. ఘన పరిమాణం మర్చిపోదు. ఓకేనా? రైట్. సో నీకు ఫార్ములా రానప్పుడు రెక్టాంగిల్ ఉంది, పెరిమీటర్ అంటే ఏముంటుంది? ఇవి 4 ఇంటూ హైట్ చేస్తే నీకు ఎనీ 3 డైమెన్షన్. ఇది ఒక్కటే కాదు, నువ్వు సర్కిల్ కింద బేస్ ఏది ఉంటే దాన్ని బేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇది దీని యొక్క ఫార్ములాస్. డయాగోనల్. సో ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియా 2H × L + B, 2H × L + B అంతే. 2H × L + B. స్క్వేర్ యూనిట్స్ ఉంటుంది. ఎప్పుడైనా ఏరియా వైశాల్యము అనేది స్క్వేర్ మీటర్స్ ఆర్ స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా స్క్వేర్ యూనిట్లో ఉంటుంది.
మీటర్ స్క్వేర్ ఆర్ సెంటీమీటర్. వాల్యూమ్ వచ్చేసి క్యూబ్లో ఉంటుంది, క్యూబిక్ యూనిట్స్లో ఉంటుంది. ఎందుకంటే 2 టైమ్స్ మల్టిపుల్ చేస్తే కనుక స్క్వేర్ అవుతుంది, అది 3 టైమ్స్ మల్టిపుల్ చేస్తే కనుక క్యూబ్ అవుతుంది. L ఇంటూ బి ఇంటూ హెచ్ హైట్ అంటే అప్పుడు 3 టైమ్స్ మల్టిపుల్ చేస్తాను క్యూబ్ యూనిట్స్. అప్పుడప్పుడు కావాలని వాడు స్క్వేర్ యూనిట్స్ క్యూబ్ యూనిట్స్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ చేయొచ్చు. సేమ్ ఇస్తాడు, అప్పుడు మనం జాగ్రత్తగా తీసుకోవాలి. ఓకేనా? ఇది క్యూబాయిడ్ అంటే వాల్యూమ్ L ఇంటూ బి ఇంటూ హెచ్. ఈ డీటెయిల్స్ ఉండాలి, ఫార్ములాస్ మొత్తం ఉండాలి. వాల్యూ L ఇంటూ బిహెచ్ టోటల్ మొత్తం ఉపరితల వైశాల్యం, మొత్తం ఉపరితల వైశాల్యం అంటే 2 ఇంటూ ఎల్బి ఇంటూ బిహెచ్ ఇంటూ ఎల్హెచ్. లేదు పక్కతల వైశాల్యం ఉన్నప్పుడు 2h ఇంటూ ఎల్ ప్లస్ బి, 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. ఇది జనరల్గా మామూలుగా ఇది ఫార్ములా రాసుకుని సరిపోతుంది, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అనేది. ఓకేనా? రైట్. ఇది క్యూబాయిడ్. ఒకవేళ క్యూబ్ ఉంటే ఎట్లుంటుంది? క్యూబాయిడ్ సేమ్ ఉంటుంది బేటా, అంతే. క్యూబ్ అంటే ఉన్నది ఇదే ఇదే స్క్వేర్. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఏంటిది? 4 ఇంటూ సైడ్. సారీ, ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ అంటే సైడ్ ఇంటూ సైడ్. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ అంటే సైడ్ ఇంటూ సైడ్. ఇంకో సైడ్ మల్టిపుల్ అయితే అది వాల్యూమ్ అవుతుంది, అంతే. ఎస్ క్యూబు. ఎస్ అంటే ఏ తీసుకున్నాడు, అక్కడ సైడ్ ఎస్ తీసుకుంటే ఆయన ఏ తీసుకున్నాడు, ఏ క్యూబ్, అంతే. ఒకవేళ నీకు పక్కతల వైశాల్యం అంటే ఏంటది? కింద పెరిమీటర్ తీసుకుంటావు. పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఏంటిది? 4 ఇంటూ సైడ్. పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ 4 ఇంటూ సైడ్ ఇంటూ ఎస్, 4s స్క్వేర్. 4 సైడ్లు తీసుకుంటాను కనుక 4 ఇంటూ ఎస్ స్క్వేర్. మొత్తం 6 సైడ్ అంటే 6. ఒకవేళ ఘనపరిమాణం అంటే ఏం లేదు, ఇది ఘనపరిమాణం ఏ క్యూబ్, ఇది పక్కతల వైశాల్యము, ఇది మొత్తం ఉపరితల వైశాల్యం. 6 తలాలు ఉంటాయి ఘనానికి. ఎన్ని తలాలు ఉంటాయి బేటా? 6 తలాలు ఉంటాయి. అదొక్కటి గుర్తుంచుకోండి. రైట్. ఒకవేళ ఇక్కడ డయాగోనల్ అన్నాడు, దానికైనా దీనికైనా డయాగోనల్ అంటే ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి వెళ్ళాలి. దట్ ఈస్ ద డయాగోనల్స్. ఓకే, ఇది ఎందుకు చెప్తారంటే మళ్ళీ దీనిలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంచెం డీప్గా వెళ్దాం. ఓకేనా? ప్రస్తుతానికి అది గుర్తుంచుకోండి. రైట్. నెక్స్ట్ దీని మీద ప్రాబ్లమ్స్. హౌ మెనీ బ్రిక్స్ ఈచ్ ఆఫ్ లెంత్ ఆఫ్ 25 centimeters, బెర్త్ 12 centimeters and height 6 centimeters will be needed to conduct a wall 12 meters long and 4.5 meters height and 22.5 centimeters thick. ఒక్కసారి ఆలోచించండి. ఇక ఇటుకలు ఉన్నాయి, ఏదైనా గోడని మనం ఇటుకలతో కడతాం. ఇక్కడ ఏంటంటే మళ్ళీ సిమెంట్ కన్సిడర్ చేయకండి, వాడు ఇచ్చింది ఇంతే తీసుకోండి. ఇక్కడ ఒక సిమెంట్ బ్రిక్ అంటే ఇటుక, ఇది ఇటుకలు. ఇటుక మెజర్మెంట్ ఏమి ఇచ్చిండు? 25 ఒకటి ఇచ్చిండు, 12 ఇచ్చిండు, 6 ఇచ్చిండు. ఇవన్నీ సెంటీమీటర్స్లో ఉన్నాయి, అది కూడా మర్చిపోద్దు మనం. ఇవన్నీ కూడా సెంటీమీటర్స్లో ఉన్నాయి. ఒక గోడ కట్టిండు, ఆ గోడను ఏం కట్టిండు వాడు? గోడ యొక్క వాల్ లాంగ్ పొడవు 12 meters, ఇక్కడ దగ్గర 12 మీటర్ల పొడవు గోడ. 12 meters. 12 meters. ఐఎమ్ గోయింగ్ టు రైట్ 1200 centimeters. కంపల్సరీ అన్నీ సేమ్ నీట్లో ఉంటే నీకు కన్ఫ్యూజ్ కాదు, అందుకే 1200 centimeters. 1200 centimeters. ఆ తర్వాత 4.5 meters అంటే ఏమవుతుంది? 450 centimeters. 1 meter is equal to 100 centimeters. ఆ కాన్సెప్ట్ వాడుతున్నాను. 1 meter is equal to 100 centimeters. 12 meters, 12 into 100, 1200. 4.5 meters, 4.5 into 100, 450 centimeters. అన్ని సెంటీమీటర్స్ వచ్చినాయి. ఇంకోటి కూడా ఆల్రెడీ ఆటోమేటిక్గా ఎంత ఇచ్చిండు? 22.5 ఇచ్చిండు. ఇది సెంటీమీటర్స్లే ఉన్నది. అంటే గోడ ఎత్తు, వెడల్పు, పొడవు అన్నీ ఇచ్చేసిండు. మనకేం చేయాలి? ఎన్ని ఇటుకలు, ఎన్ని బ్రిక్స్ అవసరమో చూడాలి. ఈ సిచ్యువేషన్లో వెరీ సింపుల్. ఫస్ట్ ఏం తీసుకోండి అంటే ఇది 1200 ఇంటూ 450 బై 22.5. నెంబర్ ఆఫ్ బ్రిక్స్ ఇటుకలు ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం చేయాలి? 25 అన్ని సెంటీమీటర్స్కి వచ్చేసింది. 25 తర్వాత వచ్చేసి 12 తర్వాత వచ్చేసి 6 ఇవి ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే వచ్చేది ఆన్సర్, అంతే కదా? ఇదొక గోడలో ఉన్నదనుకోండి. ఈ గోడలో ఎన్ని ఇటుకలు అంటే ఏం చేయాలి? 1 2 3 4 ఇలా పెడతా అంట గోడలు, అంతే కదా? ఇటుకలు పెడతా అంటే నీకు గోడ కన్స్ట్రక్షన్ అవుతుంది. అట్లాంటి ఎన్ని ఇటుకలు రావాలి అంటే ఏం చేయాలి? వాల్యూమ్ ఆఫ్ వాల్ బై వాల్యూమ్ ఆఫ్ బ్రిక్, దెన్ నెంబర్ ఆఫ్ వస్తుంది, అంతే కదా? నీకు ఒకవేళ దీన్ని ఫార్ములా అంటే ఏం లేదు, ఇక్కడ గోడ వాల్యూమ్ ఆఫ్
వాల్యూమ్ ఆఫ్ వాల్ బై వాల్యూమ్ ఆఫ్ బ్రిక్. దిస్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బ్రిక్స్. దీస్ ఆర్ ది నెంబర్ ఆఫ్ బ్రిక్స్. ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటూ వచ్చేది ఆన్సర్. ఇక్కడ ఒక పాయింట్ ఉందమ్మా, ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ 1 డెసిమల్ ఉంది. సో ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ 1 డెసిమల్ ఇంటూ 0 ఉంది కనుక ఇది తీసేసి ఎంత వస్తుంది? 22, 250. ఇక్కడ 0 తీసేయాలి. మళ్ళీ ఇక్కడ 0, ఇక్కడ పాయింట్ తీసినాక ఇక్కడ 0 తీసేసిన, అయిపోయింది. వెరీ సింపుల్. ఇక్కడ చూసుకుంటే ఇక 25 1 జా 25, 25 9 జా 25 9 జా, ఓకేనా? 12 1 జా 12 100 జా 12 100 జా. ఇక చూడు 3 3 జా 3 2 జా, ఓకేనా? మల్టిపుల్ చేస్తే నీకు 100 ఇంటూ 45/2, లేకపోతే 2 1 జా 250 జా. అదర్వైజ్ ఏమొస్తుంది? 50 ఇంటూ 45. సింప్లిఫై చేసినప్పుడు నీకు 6000, ఇక్కడ 6750 వస్తుంది. 6750 వచ్చేస్తుంది. ఓకే, రైట్. దీస్ ఆర్ ది ఫార్ములాస్ ఫర్ రిమైనింగ్. 50 into 40 into 3 ఫర్ గెటింగ్ ద దిస్ ఈస్ ద 6700. అంతే. అక్కడ ఇచ్చిన ప్రాబ్లాన్ని బట్టి ఉండాలి. ఇదే ఫార్ములా వాడాలని చెప్పలేం. వాడు ఏ ఫార్ములాను ఎట్లా వాడుకోవాలనేది క్వశ్చన్ బట్టి మాత్రమే ఇస్తాడు. అంతే. 4 ఇచ్చి దీని వాల్యూ కనుక్కో, ఈ వాల్యూ సర్ఫేస్ కనుక్కో అనేది అయిపోయింది కథలు. ఓకేనా? రైట్. హౌ మెనీ స్క్వేర్ మీటర్స్ ఆఫ్ ఏ ఐరన్ షీట్ will be needed to make a rectangular tank with 12 meters long and 20 meters 8 meters broad and 2.5 meters depth. అన్ని మీటర్స్లోనే ఉన్నాయి. ఒక షీట్ తయారు చేయాలి. ఒక షీట్ తీసుకొని ఒక డబ్బా తయారు చేయాలి. మనం అంటే అట్టపెట్టే తయారు చేయమన్నాడు. ఏమి ఇవ్వకుంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమన్నా ఇస్తేనే లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా? దాన్ని అట్టపెట్ట చేయాలంటే మొత్తం పైన మొత్తం ఉండాలి కదా. అప్పుడు ఏమవుతుంది? ఫార్ములా 2 ఇంటూ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ, రాసుకోండి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్. ఫార్ములాస్ ఉన్నాయి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ 2 ఇంటూ ఎల్బి ఇంటూ బిహెచ్ ఇంటూ ఎల్హెచ్. ఓకే, 2 ఇంటూ ఎల్బి అంటే ఎంత? ఇది ఎల్, ఇది బి, ఇది హెచ్. డీప్ అన్నాడు కనుక లోత్ అంటే హైట్గా వస్తుంది కదా. ఎల్ అంటే ఎంత? 8 into 12 12 into 8 12 into 8 plus 8 into 2.5 plus 12 into 2.5 12 into 2.5 2 into 12 8 1296 మన తెలంగాణ భాషలో, తెలుగు భాషలో. అంటే ఇది ఎంత వస్తుంది? 25 8 అంటే 20, 8 5 20, అంటే 25 8 200. పాయింట్ పక్క పెట్టేసుకున్నాం, 20 తీసేసినాం. ఇది ఎంత అవుతుంది? 300 అవుతుంది, అంటే 30. 2 into 50 50 plus 96 146. మల్టిపుల్ చేసి వచ్చేదే ఆన్సర్. ఓకేనా? రైట్. 292 ఇస్ ద ఆన్సర్. మల్టిపుల్ చేసినప్పుడు వచ్చేది 292. దీస్ ఆర్ ది రైట్. 292 ఆన్సర్. రైట్. నెక్స్ట్ ఇస్ ద సెకండ్ ప్రాబ్లం. అన్నీ కూడా ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాల్యూమ్స్ అండ్ సర్ఫేస్ బేసిక్స్ ఇవన్నీ కూడా. దీన్ని ఇంకొక దానికి మల్టిపుల్ చేయడం వేరే ఉంటుంది. అది ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ 216. ఫైండ్ ది సర్ఫేస్ ఏరియా. క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఫార్ములా ఏంటిది? క్యూబ్ కనుక ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 216. ఏ క్యూబ్ 260. ఆల్రెడీ మీకు చెప్పినాను, మొత్తం 10 క్యూబ్స్ నేర్చుకోండి, 20 స్క్వేర్స్ నేర్చుకోవాలి. అవి రాకుంటే కష్టమవుతుంది. 10 క్యూబ్ అంటే ఏమవుతుంది? 6 క్యూబ్ 6 6 ఇంటూ 6 ఇంటూ 6 6 6 36 36 6 6 36 18 21. సో ఇట్ కెన్ రైట్ 6 క్యూబ్. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 6 క్యూబ్. ఏ ఈజ్ ఈక్వల్ టు 6. ఏ ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చేసింది. ఇప్పుడు ఏం కావాలి?
సర్ఫేస్ ఏరియా అంటే ఇక్కడ టోటల్గానే తీసుకోవాల్సి ఉంటుంది. 6 ఇంటూ ఎల్ స్క్వేర్ 6. ఎల్ అంటే ఎంత? ఎల్ఆర్ ఏఆర్ ఎస్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అక్కడ ఫార్ములాని బట్టి మార్చుకుంటారు. 6 ఇంటూ 6 స్క్వేర్ 6 క్యూబే, అది కూడా 216 అవుతుంది. మనం అనుకుంటాం రెండు సేమ్ అవుతాయా కావని, అన్ఎక్స్పెక్టెడ్ టైం బాగాలేనప్పుడు బరాబర్ అవుతుంది. 216 ఇక్కడ ఏంటిది సెంటీమీటర్స్ క్యూబ్ వాల్యూమ్, స్క్వేర్, సెంటీమీటర్ స్క్వేర్ క్యూబ్ కాదు. ఓకేనా? రైట్. మళ్ళీ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఇది ఇక్కడ ఇచ్చిండు 729. ఫైండ్ ఇట్ సర్ఫేస్ ఏరియా. మళ్ళీ 729 ఇక్కడ ఇచ్చిండు అనుకో, సేమ్ అవుతుందా కాదా చూడాలి. 729 ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్, ఆర్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 729. ఏ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 729. ఏ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 729. దట్ ఈజ్ ఈక్వల్ టు 9. 9 క్యూబ్ మీరు చేయాల్సిందే, గుర్తుండాలి. 9 క్యూబ్. సర్ఫేస్ ఏరియా 6 ఏ స్క్వేర్ 6 ఇంటూ 81. 9 స్క్వేర్ అంటే 81. 6 6 6 1 6 8 6 486 ఉందా? దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇక్కడ నీకు మల్టిప్లికేషన్స్ అడిషన్స్ బాగా ప్రాక్టీస్ ఉండాల్సిందే, లేకపోతే టైం సేఫ్ కాదు, ఇబ్బంది పడతారు. ఓకే, రైట్. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చిండు క్యూబ్, ఫైండ్ వాల్యూమ్. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమవుతుంది? 6 ఏ స్క్వేర్. 6 ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 54. అంతే, మొత్తం మన స్టెప్స్ అవసరం లేదు కదా. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 54/6. 6 1 6 9 9 6 54. అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9, ఏ ఈజ్ ఈక్వల్ టు 3, ఎందుకంటే అండర్ రూట్ ఆఫ్ 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఏ ఈజ్ ఈక్వల్ టు 3. వాల్యూమ్ ఏమవుతుంది? ఏ క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 3. 3 9 3 27. 37 కాదు, ఇది 27. వాల్యూమ్ ఇస్ ద 27. రైట్. ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈజ్ 150 మీటర్ స్క్వేర్. ఫైండ్ ఇట్స్ వాల్యూమ్. మళ్ళీ ఇదే కాన్సెప్ట్. సో టోటల్ క్యూబ్ ఇచ్చేయండి ఇక్కడ. టోటల్ అంటే ఏంటిది? 6 ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 150/6. 6 1 6 6 2 12 6 2 6 6 5 25. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. ఏ ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ ఏం కావాలి? వాల్యూమ్ కావాలి. వాల్యూమ్ అంటే ఏంటిది? ఏ క్యూబ్. 5 ఇంటూ 5 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 125. 125 సెంటీమీటర్స్ ఇస్తే సెంటీమీటర్స్, మీటర్స్ ఇస్తే మీటర్ క్యూబ్. వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్, చాలా ఈజీగానే ఉంటాయి. లెవెల్ 1 కనుక. లెవెల్ 2కి పోతే కొంచెం మారుతుంది, అది నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది. ఓకేనా? అన్నీ ఇవే ఉంటాయి. సార్ ఇవే అంటే కొన్ని హై లెవెల్ ఉంటుంది, అది నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. హౌ మెనీ బ్రిక్స్ of each dimensions 22.5 centimeters by 14 centimeters and 8 will be needed to constructions of a wall 6 meters long and 3 meters height and 22 centimeters thick. ఇంతకుముందు ఆల్రెడీ ఒక ప్రాబ్లం డిస్కస్ చేస్తాం, అదే ఇక్కడ ఇచ్చిండు. సో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ బ్రిక్స్, ఇటుకలు ఎన్ని అవసరమో అన్ని ఇటుకల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ వాల్ బై వాల్యూమ్ ఆఫ్ బ్రిక్స్. ఇటుకలు. వాల్యూమ్ ఆఫ్ వాల్ ఎంత బేటా? ఐఎమ్ డైరెక్ట్ రాస్తున్నది. 6 మీటర్స్ను 600 సెంటీమీటర్స్ రాస్తున్నాను. 3 మీటర్స్ను 300 సెంటీమీటర్స్ రాస్తున్నాను. 28. 600 అయిపోయింది మీటర్స్ కనుక, మళ్ళీ ఎక్కడ వచ్చిందని బాధపడద్దు. ఇది వచ్చేసి 22.5, ఇంకోటి 14, ఇంకోటి 8. సో ఇట్లా పాయింట్ ఉంది. ఎప్పుడైనా సరే పైన కింద పాయింట్ ఉంది అనుకో, ఇక్కడ నీకు ఇంటూ ఎక్కడ లేదు కనుక ఇక్కడ ఒక పాయింట్ 0 తీసేయి. ఈ పాయింట్ తీసేసి ఇక్కడ ఒక 0 పెట్టుకో. ఇక్కడ ఎన్ని పాయింట్లు తీసేస్తే పైన అన్ని జీరోస్ పెట్టుకోవచ్చు.
ఒకవేళ పైన పాయింట్ ఆఫ్టర్ ఎన్ని డెసిమల్స్ ఉంటాయి అంటే ఎన్ని పాయింట్స్ అంటే పాయింట్ ఆఫ్టర్ 1 డెసిమల్ కనుక పైన 1 జీరో పెట్టిన 2 డెసిమల్స్ ఉంటే 2 జీరోస్ పెట్టుకోవచ్చు లేదు ఇక్కడ ఇంటూ 0 ఉంటే తీసేసుకోవచ్చు మన ఇష్టం ఎటైనా వేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ పెట్టేసాం ఇక క్యాన్సిల్ ఇచ్చేద్దాం చూడు 14 1 జా 14 2 జా 14 1 జా 14 2 జా 2 1 జా 2 4 జా 2 4 జా ఏ చూడు 4 1 జా 4 4 15 జా ఓకే మళ్ళీ క్యాన్సిలేషన్ చేసుకుంటూ పోండి చేస్తే ఏమొస్తుంది 25తో పోతాయి ఇవన్నీ 25 9 జా 25 9 జా 25 12 జా 3 3 జా 3 4 జా 3 1 జా 3 5 జా ఏమవుతుంది అన్ని మల్టిపుల్ చేసినప్పుడు నీకు 2000 వస్తుంది 50 ఇంటూ 4 ఇంటూ 10 అంతే కదా 5 4 జా 200 ఇంటూ 0 2000 ఈజ్ అవర్ ఆన్సర్ ఎనీ నెంబర్ ఆఫ్ బ్రిక్స్ ఆర్ 2000 రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ బ్రిక్స్ ఇటుకలు ఎన్ని అవసరం బేటా 2000 ఇటుకలు అవసరం ఓకేనా అంటే దాని వాల్యూమ్ ఈ వాల్యూమ్ చేస్తే వస్తుంది మామూలుగా ఏం చేస్తారంటే ఈ వాల్యూ మొత్తం కనుక్కొని ఆ వాల్యూ మొత్తం చేసి డివిజన్ చేయాలి అది రెగ్యులర్ స్కూల్ మెథడ్ అది తప్పదు అట్లయితేనే సారు 5 మార్కులకు 5 మార్కులు ఎత్తాడు ఇంత పెద్దగా అవపడుతుంది కనుక ఇక్కడ అవసరం లేదు నీకు ఒకటే మార్కు రావాలి నువ్వు ఎట్లనే చెయ్యి లేక 1000 క్వశ్చన్లు 1,00,000 క్వశ్చన్లు బస్సు పెట్టి ఆన్సర్ వేసినా అయిపోయాయి ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ కార్డ్బోర్డ్ అన్నాడు అంటే అది లాటర్లో టోటలే ఉంటుంది వాల్యూమ్ కాదు కార్డ్బోర్డ్ రిక్వైర్డ్ టు మేక్ ఏ క్లోజ్డ్ బాక్స్ క్లోజ్డ్ అన్నాడు కనుక సచ్చుకుంటా మనం ఏం చేయాలి టోటల్ సర్ఫేస్ ఏరియానే తీసుకోవాలి టోటల్ సర్ఫేస్ ఏరియానే క్లోజ్డ్ బాక్స్ ఏంటిది 3 meters లాంగ్ 1.5 meters వైడ్ అండ్ 75 centimeters హైట్ దీన్ని చూద్దాం ఇప్పుడు ఈ క్లోజ్డ్ అంటే ఏంటిది టోటల్ సర్ఫేస్ ఏరియా అమ్మ టోటల్ సర్ఫేస్ ఏరియా 2 into LB into BH into LH 2 ఒకటి ఎంత అన్నీ ఇది కూడా నేను ఇప్పుడు 0.75 తీసుకుంటే ఇవి కూడా మీటర్స్ కిందకి వచ్చేస్తుంది సెంటీమీటర్స్ మీటర్స్ మార్చుకోవచ్చు మీటర్ సెంటీమీటర్ మార్చుకోవచ్చు నువ్వు ఎట్లా వేసుకున్నా అయిపోతుంది చూసుకుంటే ఏమవుతుంది 3 into 1.5 ప్లస్ 1.5 into 0.75 ప్లస్ 0.75 into 3 2 into ఎంతది 4.5 ఇది మల్టిపుల్ చేయండి 1.5 ఇంటూ ఫస్ట్ మల్టిపుల్ చేసి తర్వాత జీరోస్ పెట్టేసాను సరిపోతుంది అంటే 75 into 15 1 2 3 decimals ప్లస్ 3 into 75 3 జా 225 2 అంటే 2.25 ఇవన్నీ మళ్ళీ యాడ్ చేసి ఇంటూ మల్టిపుల్ చేస్తే నీకు వచ్చేది రిక్వైర్డ్ ఆన్సర్ 337.5 మీటర్ స్క్వేర్ 337.5 మీటర్ స్క్వేర్ ఓకే రైట్ ఇక మల్టిపుల్ టైం తీసుకుంటుంది సో మీరు ఏం లేదు ఇవన్నీ యాడ్ చేసి ఇంటూ 2 చేసేసుకోండి దెన్ దట్ ఇస్ ద రిక్వైర్డ్ ప్రాబ్లమ్స్ ఓకేనా రైట్ నెక్స్ట్ ద రెక్టాంగులర్ ట్యాంక్ ఈజ్ 3 meters లాంగ్ ఓకే ఇచ్చిండు 3 meters లాంగ్ ఇచ్చిండు వైడ్ లెంత్ ఇచ్చిండు ఇట్స్ వాల్యూమ్ ఈజ్ ఇది ఫైండ్ ద డెప్త్ వాట్ ఈస్ ద ఫార్ములా L into B into H is equal to వాల్యూమ్ అదే కదా L into B into H is equal to or వాల్యూమ్ is equal to L into B into H L ఎంత ఇక్కడ 3.5 అదెంత 1.6 హైట్ అంటే డెప్త్ నీకు తెలియదు కానీ వాల్యూమ్ మాత్రం 4.6 అప్పుడు హైట్ ఈజ్ ఈక్వల్ టు 4.6 by 3.5
ఇంటూ 1.6. ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ 2 డెసిమల్, పాయింట్ ఆఫ్టర్ 1 డెసిమల్. సో పైన 460 డివైడెడ్ బై 35 ఇంటూ 16. ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ ఒక డెసిమల్, ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్టర్ డెసిమల్. ఇక్కడ పాయింట్ ఒకటే డెసిమల్ కనుక ఈడ 2 జరిపితే పైన కూడా 2 జరపాలి. 2 జరపాలి, 2 జాస్లేదు. ఒకటి 0 పెట్టుకున్నా, ఒకటి 0 పెట్టుకున్నా. సింప్లిఫై చేస్తే హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 0.25. చేసినప్పుడు 0.75 వస్తుంది. 0.75 మీటర్స్ అంతే హైట్. 0.75 మీటర్స్, ఎందుకంటే వాల్యూమ్ అనేది లోతు అనేది తక్కువ ఉంది 25 మీటర్స్ ఇచ్చిన వల్ల. ఆర్ 75 సెంటీమీటర్స్. 75 సెంటీమీటర్స్. 05 మీటర్స్ ఆర్ 75 సెంటీమీటర్. 0.75. 0.75 మీటర్స్ ఆర్ 75 సెంటీమీటర్. రెండు ఏది ఇచ్చినా కూడా కరెక్టే, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా? రైట్. క్యాలిక్యులేషన్స్ మీకు ఈజీ అవుతుంది, మళ్ళీ టైం వేస్ట్ అందుకని నేను చేస్తున్నాను. నెక్స్ట్, హౌ మెనీ చిల్డ్రన్స్ కెన్ బి accommodated in a hall of length 16 meters and breadth 12.5 meters, height 4.5 meters, assuming 3.5 meter cube air is required for each children. ఏం లేదు, ఒక హాల్లో పిల్లల్ని ఇచ్చిండ్రు, వాళ్ళకి గాలి ఆడాలంటే ఎంత ప్లేస్ ఉండాలి? ఒక్కనికి ప్లేస్ వచ్చేసి ఇంత వాల్యూమ్ ఉంటే వాడు సరిపోతుంది ఒక్క స్టూడెంట్కు. అయితే దాని వాల్యూమ్ కనుక్కొని వాల్యూమ్ అనుకుంటే అయిపోతుంది. వాల్యూమ్ బై 3.6 వేసినప్పుడు నీకు రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తారు. అంతే. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ హాల్ బై రిక్వైర్డ్ ఎయిర్. అంతే కదా, వాల్యూమ్ అనుకుంటాం. వాల్యూమ్ వచ్చేసి ఎంత? 16 ఇంటూ 12.5 ఇంటూ 4.5 డివైడ్ బై 3.6. ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ 1-2 డెసిమల్స్, ఇక్కడ ఒకటే డెసిమల్ ఉన్నది చూసుకో. 16 ఇంటూ 125 ఇంటూ 45 ఇంటూ 10 బై 36. సారీ, 2 ఉన్నది, ఇక్కడ పెట్టాలి, ఇది తీసేయాలి. ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ 2 డెసిమల్ 1 డెసిమల్ కనుక చూసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ 9 5 జా 45, 9 4 జా 36, 40, 5 1 జా 5 8 జా 8 1 జా 8 2 జా 8 1 జా 8 2 జా 2 ఇంటూ 25, 2 ఇంటూ 25 దట్ ఈస్ ఈక్వల్ టు 250. 250 స్టూడెంట్స్. 250 స్టూడెంట్స్. ఇది మీటర్స్ క్యూబ్ అమ్మా, మీటర్ క్యూబ్, ఇది మీటర్ స్క్వేర్. 250 స్టూడెంట్స్. ఓకే, ఎందుకంటే పైన 2 డెసిమల్స్ ఉన్నాయి, కిందకి ఏం చేయాలి? 2 డెసిమల్ జరపాలి, కానీ కింద నీకు ఒకటే ఉంది, 2 జరుపుకుంటావు అంటే 0 ఎక్స్ట్రా వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? 250 అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద వుడ్ used to make a closed box. Outer dimensions 60 centimeters, 50 centimeters by 20 centimeters. The thickness of wood is 3.5 centimeters all around. ఇక్కడ నీకు ఒక 3 డైమెన్షన్, ఇక్కడ 3 డైమెన్షన్ గీయరాదు కనుక నేను 2 డైమెన్షన్లో చూపిస్తాను నేను. ఇది లోపలిది, ఇది బయటిది అనుకోండి. లోపలిది బయటిది. దీనికి వచ్చేసి బయట మెజర్మెంట్స్ ఇచ్చిండు, ఒకటి 60 ఇచ్చిండు, ఒకటి 52 ఇచ్చిండు, ఇంకొకటి హైట్ వచ్చేసి 27 ఇచ్చిండు. హైట్ వచ్చేసి 27 సెంటీమీటర్స్ ఇచ్చిండు. ఇచ్చేసి లోపల బయట ఉంది. మళ్ళీ ఏం చేసిండు? ఆఫ్ డైమెన్షన్స్ వుడ్ బి అవుటర్ డైమెన్షన్స్ ఆఫ్ 60, అవుటర్ డైమెన్షన్స్ ఇచ్చిండు. లోపల ఇన్నర్ డైమెన్షన్స్ మారుతాయి. బయట ఉంది, లోపల థిక్నెస్ వచ్చేసి 3.5 సెంటీమీటర్స్ అన్నాడు ఇక్కడ.
అంటే ఈ దొడ్డు వచ్చేసి 3.5 బిడ్డ, ఇటు కూడా 3.5 ఉంటుంది, మర్చిపోతుంది. ఇటు 3.5 అంటే అటు కూడా 3.5. చెక్క ఉంటుంది కదా, చెక్కతో చేసినప్పుడు గోడ ఇది ఫీట్ పెడితే ఇటు కూడా గోడ ఫీటే పెడతారు. మన ఇల్లు కట్టినప్పుడు ఆ లెక్కలు చూస్తాడు, అడ్డం ఇది ఎన్ని ఫీట్ల వెడల్పు లోతు ఎంత ఉన్నదని చూసుకొని మరి ఇటో గోడ ఇదో ఫీట్ ఉండాలి, అటో ఫీట్ ఉండాలి, లోపల 4 ఇంచుల గోడ పెట్టుకుని అయిపో. అట్లనే మనం కూడా చూసుకోవాలి. 3.5 ఫీట్ అంటే ఇది లోపల 7 అంటే ఇది 53 అవుతుంది బిడ్డ. ఒకసారి గుర్తుంచుకోండి, ఇది 53. ఎందుకంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి 60, ఇది 3.5, ఇది కూడా 3.5, లోపల 7 పోయింది, ఇంకొకటి 53 వస్తుంది. ఇది వచ్చేసి 53, ఇది 52 పొడవు, ఇది అడ్డం. ఈ 52లోకి వెళ్ళి మళ్ళీ 7 పోవాల్సిందే, చుట్టూ 7 పోవాల్సిందే. 52 - 7 ఎంత వస్తుంది? 45. ఇది 45. ఇక్కడ కూడా 27 ఉంది, ఎత్తు 7 ఉంటే మళ్ళీ అటు 3.5 ఇటు 3.5, అది కూడా లోపల ఎంత ఉంటుంది నీకు? 20 మాత్రమే ఉంటుంది. 7 పోతుంది, ఇటు 3.5 అటు 3.5, మొత్తం 7 పోయింది. ఇప్పుడు వాడు దీన్ని కనుక్కోమన్నాడు, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద వుడ్ కనుక్కో, దీని వాల్యూమే కనుక్కోమన్నాడు. అంటే ఏం చేయాలి? బయట డైమెన్షన్స్ మైనస్ లోపల డైమెన్షన్స్, వాల్యూమ్ ఆఫ్ ద అవుటర్ డైమెన్షన్, అవుటర్ బాక్స్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ ఇన్నర్ బాక్స్ చేస్తే వచ్చేది ఆన్సర్. ఇదొక్కటి అర్థం అయిపోతుంది. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ 1 మీకోసం రాస్తున్నా. క్యూబాయిడ్ 1 క్యూబాయిడ్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ 2, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ రెండో క్యూబ్. ఇది ఫస్ట్ క్యూబ్ మైనస్ సెకండ్ క్యూబ్. ఫస్ట్ క్యూబ్ వాల్యూమ్ ఎంత? లెంత్ ఇంటూ బెర్త్ ఇంటూ హైట్, 60 ఇంటూ 52 ఇంటూ 27 మైనస్ ఇది వచ్చేసి ఎంత అవుతుంది? 53. ఎందుకంటే ఇళ్ళకి వెళ్ళి 7 తగ్గాల్సిందే, మళ్ళీ ఇళ్ళకి వెళ్ళి కూడా 7 తగ్గాల్సిందే. ఇంటూ 7 తగ్గితే ఎంత వస్తుంది? 45. మళ్ళీ ఇంకోటి 20. ఓకే, ఈ మొత్తం మల్టిపుల్ చేసి మల్టిపుల్ సబ్ట్రాక్షన్ చేస్తే యు ఆర్ గెటింగ్ 36,540. 36,540. ఇది గుర్తుంచుకోండి, మల్టిపుల్ చేసిండే. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఓన్లీ. రైట్. నెక్స్ట్, a path of length 325 meters, width 30 meters is a laid concrete up to depth of 40 centimeters. Find the cost of laying concrete, ₹20 per cubic meter. ఏం లేదు, ఒక రోడ్డు ఉంది, రోడ్డు ఏదో ఒకటి, దాన్ని మొత్తం కాంక్రీట్ చేయాలి. దాంట్లో వాల్యూమే కనుక్కోవాలి. రోడ్డు పోతాం కదా మనం, రోడ్డు పోసినప్పుడు ఏం చేస్తాం? లెంత్ వెడుతుంటుంది, అడ్డం ఉంటుంది, నీళ్ళు ఉంటుంది, దొడ్డు కూడా కింద 2 ఫీట్ల 3 ఫీట్ల ఉంటాయి కదా ఇంచులు. మనం ఏది సిమెంట్ రోడ్డు పోసినప్పుడు మళ్ళీ వాడు వచ్చేసి ట్రైక్ చేస్తాడు. ఊళ్ళో సీసీ రోడ్డు పోసినప్పుడు దాని మధ్యలో కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ హోల్ తీసుకొని ఆ హోల్ లోతు ఎంత ఉంది దాన్ని తీసుకొని వాడు మెజర్ చేస్తాడు. ఈవెన్ 100 రోజుల పనులు కూడా చెక్ చేసుకుంటాడు. సేమ్ అదే అయితే ఒక స్క్వేర్ ఫీట్కి ₹20 అయితే వాడికి మొత్తం ఎన్ని రూపాయలు వస్తాయి? వాడికి మొత్తము ఎన్ని రూపాయలు వస్తాయి? అదే కూడా అడిగాడు. వెరీ సింపుల్. వాల్యూమ్ కనుక్కోండి. వాల్యూమ్ అది కూడా అంతే కదా, ఒక రోడ్ ఉంది, ఈ రోడ్ ఎటువైనా కూడా అది కంపల్సరీ ఒక క్యూబాయిడే కదా బేటా, ఒక క్యూబాయిడే. ఇది ఎంత ఇచ్చిండు? 325 మీటర్స్ ఇచ్చిండు. ఇది వచ్చేసి 30 మీటర్ల రోడే, వెడల్పు 30 ఫీట్లు, ఇక్కడ 30 మీటర్లు. దీని ఎత్తు వచ్చేసి 40 సెంటీమీటర్లే. అబ్బా, నేషనల్ హైవే కంటే ఘోరంగా ఉన్నది ఇది. ఓకేనా? 40 సెంటీమీటర్లు, ఇది 325 మీటర్లు. దీని వాల్యూమ్ ఎంత? ఆ వాల్యూమ్ ఇంటూ 20. వాల్యూమ్ అనుకుని మళ్ళీ ఇంకొక ఆడ పెట్టద్దు, డైరెక్ట్ 20 వేసాను. ఎందుకంటే ఒకదానికి ఒక స్క్వేర్ ఫీట్కి 20 అంటే అది ఎన్ని స్క్వేర్ ఇంటూ 20 వేస్తే అయిపోతుంది. ఎందుకంటే అక్కడ 0 ఇట్లా కలిసి వస్తాయి మనకు. ఇక చూడండి, టోటల్ కాస్టే తీసుకుంటున్నా. టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ 20. వాల్యూమ్ ఇంటూ 20 ఎంత అవుతుంది? వాల్యూమ్ ఎంత? 325 ఇంటూ 30 ఇంటూ అదేమన్నాడు బేటా? 40 సెంటీమీటర్స్ అన్నాడు. 40/100 అంటే 0.4 మీటర్స్ ఇంటూ 0.4. సార్ ఎందుకు తీసుకుంటే ఇవన్నీ మీటర్స్లో ఉన్నది, నీకు టోటల్ రేటు కూడా మీటర్స్గా కట్టిండు వాడు, సెంటీమీటర్ కట్టలే కనుక అదే వాల్యూమ్. ఇవన్నీ మార్చుకుంటే ఒక్కటి మార్చుకుంటే ఇంటూ 20, ఎందుకంటే ఒకదానికి
20 రూపీస్ కనుక, ఒకదానికి ఎంత 20 రూపీస్ కనుక మనము 20 వేసుకుంటే ఒక స్క్వేర్ మీటర్కు ఇంటూ 20 మల్టిపుల్ చేసుకోండి. ఇగో 325 ఇంటూ 30 ఇంటూ 8 0.8 చేస్తాం. మళ్ళా 325 ఇంటూ 8 3 24 240 మల్టిపుల్ చేస్తే నీకు వచ్చేసి 87,000 78,000 చేంజ్ వస్తుంది. ఓకే, అని చూసేది 78,000 కాస్ట్ ఆఫ్ ద వాల్యూ. ఓకేనా, రైట్, మల్టిపుల్ చేసేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం. A water is transferred from a tank of length 3 meters and breadth 80 centimeters to another tank dimensions 2.5 meters and 1.5 meters by 60 centimeters to fill the completely. What is the height of the water in the first tank? What is the height of the first water in first tank? ఫస్ట్ చూద్దాం. ఇది 2.4 మీటర్స్ ఉన్నది, ఇది 1.5 మీటర్స్ ఉన్నది, ఇది 60 సెంటీమీటర్స్ ఉన్నది, ఇది 3 మీటర్స్ ఉన్నది, ఇది 80 సెంటీమీటర్స్ ఉన్నది. ఓకేనా, ఫస్ట్ హైట్ ఒక దాంట్లోకి వెళ్ళి ఇంకో దాంట్లోకి నీళ్ళు పోస్తున్నారు, ఒకదాని వాల్యూమ్ ఇవ్వలే, దాని హైట్ కనుక్కోవాలి, వాల్యూమ్ కోసం హైట్ కనుక్కోవాలి. సో హైట్ ఆఫ్ ఫస్ట్ ట్యాంక్, హైట్ ఆఫ్ ఫస్ట్ ట్యాంక్, ఈ ట్యాంక్లోకి వెళ్ళి అంటే దిస్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు చూడు వాల్యూమ్ ఆఫ్ ట్యాంక్ 1 ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ట్యాంక్ 2. ఈ రెండు వాల్యూమ్స్ దీంట్లోకి వెళ్ళి నీళ్ళు అలా పోయినంటే దీని ఘనపరిమాణము దాని ఘనపరిమాణం సమానంగా ఉంటుంది. దీని ఘనపరిమాణం ఎంత, అన్ని మీటర్స్ మార్చుకుందాం, సెంటీమీటర్ మార్చుకుందామా. సో ఇక్కడ సెంటీమీటర్స్ ఉన్నది, ఒక అన్ని సెంటీమీటర్స్ మార్చుకుందాం. 3 అంటే 300, ఇది 80. హైట్ కనుక్కోమన్నాడు దీని ఫస్ట్ ట్యాంక్ది, అది నీకు తెలియదు నాకు తెలియదు, ఎక్స్ అనుకో ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ట్యాంక్కి వచ్చిన. సెకండ్ ట్యాంక్ 2.4 అంటే 240 సెంటీమీటర్స్ ఇంటూ 150 సెంటీమీటర్స్ ఇంటూ 60 సెంటీమీటర్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 240 ఇంటూ 150 ఇంటూ 60 డివైడెడ్ బై 300 ఇంటూ 80. ఇగో 81 జా 83 జా 3 1 జా 300 కదా, ఇది 300 జా, 0కు 0, ఒక 0కు 1, 15 6 90, 90 సెంటీమీటర్, 90 సెంటీమీటర్. ఓకేనా, రైట్. దీస్ ఆర్ ది basic problems. These are the problems on volumes and surface area and volumes. నెక్స్ట్ ఇంకో వీడియోలో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్టెన్స్గా చూసుకుందాం. ఓకేనా, ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ డిఫరెంట్ అడుగుతూ ఉంటాడు. ఓకే, ప్రతి ప్రాబ్లం మనం చూడాల్సింది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ స్టూడెంట్స్.